తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ముందుగా గవర్నర్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. అయితే మరికొందరి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. అయితే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈయన బీజేపీ సీనియర్ నాయకుడు. సొంత రాష్ట్రం త్రిపుర 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.